హాయ్ అందరికీ. ఇది పన్నీర్ టొటీలా చేస్తున్నా. మా పిల్లలకు పన్నీర్ అంటే మస్తు ఇష్టము. నాకు కూడా. ఇట్లా పన్నీర్ వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఏవైనా క్యాప్సికము, ఆనియను, క్యారెట్స్ ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్ వేసుకొని మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా కారము, అల్లము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు ఇట్లా అన్నీ వేసి వాటర్ కొంచెం వేసి కలుపుకోవాలి. అలాంటప్పుడు మాడదు. ఈ మసాలా అనేది కూడా మంచిగా పడుతుంది అన్నట్టు. అట్లా వాటర్ వేసి కలపడం వల్ల ఒకటే ప్రయోజనం కాదు మాడకుండా, ఇంకొకటి ఏంటంటే ముక్కలకు మంచిగా పట్టేస్తుంది ఇట్లా పేస్ట్ లాగా ఉండి. ఇంకా ఇట్లా చేసుకున్న తర్వాత మంచిగా కాల్చుకున్న చపాతీ ఉంటుంది కదా, ఆ చపాతీ మీద ఇట్లా పెట్టి వీటి మీద మళ్ళీ ఇది దోసకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు కూడా పచ్చి క్యారెట్ కూడా తురుములాగా వేసుకోవచ్చు. తర్వాత సలాడ్ కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని, ఇంకా టమాటోస్ కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. ఇక ఈ స్టేజ్లో కూడా మనం నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక 2-3 చుక్కలు నిమ్మరసం కూడా పిండితే మంచిగా ఉంటుంది. ఇంకా దీన్ని రోల్ చేసి ఇస్తే మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. అందుకోసమే ఇట్లా చేస్తాను. రాగి రొట్టెతో కూడా చేస్తాను, ఇంకా అది కూడా పెడతాను. చేసినాను అది మా శ్రీవారికి రాగి రొట్టె, మా పిల్లలకి ఇట్లా గోధుమ రొట్టె అన్నట్టు. మంచిగా ఉంటుంది. ఇట్లా చికెన్ దేంతోనైనా చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది.